సెంట్రల్ రిజిస్టర్ పోర్టల్ కు మీకు స్వాగతం. సెంట్రల్ రిజిస్ట్రార్ కార్యాలయం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల నియంత్రణ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ను రూపొందించింది. దీని కింద పూర్తి కాగితరహిత ప్రక్రియతో సామర్థ్యానికి, పారదర్శకతకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇందులో సాఫ్ట్వేర్ ద్వారా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం ఇంకా నియమాలు స్వయంచాలకంగా అనుసరించబడతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరుగుతుంది. డిజిటల్ కమ్యూనికేషన్ ద్వారా ప్రక్రియలు వేగవంతమవుతాయి. మెరుగైన విశ్లేషణలు మరియు MIS తో త్వరిత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంలో పెరుగుదల వస్తుంది. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీని నమోదు చేసుకోవడానికి crcs.gov.in కి లాగిన్ చేయండి. ఆన్లైన్ సేవలపై క్లిక్ చేయండి. తర్వాత కొత్త MSCS నమోదును ఎంచుకోండి. అవసరమైనన్ని వివరాలు నింపండి. ధృవీకరణ కోసం ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్ను కూడా నమోదు చేయండి. CRCS పోర్టల్ కోసం లాగిన్ ఆధారాలు నమోదు చేయబడిన ఈమెయిల్ ఐడికి మరియు మొబైల్ నంబర్కు మాత్రమే పంపబడతాయి. ఇప్పుడివ్వబడిన యూజర్ ID మరియు పాస్వర్డ్ను ఉపయోగించండి. ఇంకా క్యాప్చా కోడ్ నమోదు చేసి లాగిన్ చేయండి. నమోదు మీద క్లిక్ చేయండి. సొసైటీ రిజిస్ట్రేషన్ ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. సొసైటీకి సంబంధించిన అన్ని వివరాలను నింపండి. ప్రతి దశలో ఇచ్చిన సమాచారాన్ని సేవ్ చేస్తూ ఉండండి. తుది సమర్పణకు ముందు అన్ని వివరాలను తనిఖీ చేయండి మరియు సరైన సమాచారాన్ని నిర్ధారించండి. పూర్తి అప్లికేషన్ను ప్రివ్యూ చేయండి. తర్వాత దరఖాస్తు యొక్క ప్రింటౌట్ తీసుకోండి. ప్రింట్ చేసిన దరఖాస్తు మీద మాన్యువల్గా సంతకం చేయండి. ఆ తర్వాత సంతకం చేసిన దరఖాస్తును అప్లోడ్ చేసి అప్లికేషన్ నంబర్ మీ నమోదిత మొబైల్ నంబర్కు ఒక ఈమెయిల్ మరియు SMS ద్వారా కూడా పంపబడుతుంది. సెంట్రల్ రిజిస్ట్రార్ మీ దరఖాస్తు ఫామ్పై సకాలంలో చర్య తీసుకుంటారు. ఆ తర్వాత సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ఇప్పుడు బైలాస్ లో పోర్టల్ ద్వారా ఆన్లైన్ సవరణ చేయగలదు. ఆన్లైన్ సేవలు మీద క్లిక్ చేయండి. తర్వాత సవరణ ఆప్షన్ను ఎంచుకోండి. ఆపై బైలా సవరణ కోసం అభ్యర్థనను ఎంచుకోండి. ఫామ్ లో అవసరమైన వివరాలను నింపండి. ఇందులో మీరు జనరల్ బాడీ మీటింగ్ వివరాలను కూడా సమర్పించాలి. తర్వాత ఫామ్ లో సవరణ వివరాలను పేర్కొనండి. డ్రాప్ డౌన్ జాబితా నుండి సవరణ అభ్యర్థించబడిన బైలాస్ ను ఎంచుకోండి. ఇప్పటికే ఉన్న బైలాస్, ప్రతిపాదిత బైలాస్ మరియు సవరణకు కారణాన్ని నమోదు చేయండి. అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించిన తర్వాత ఫామ్ ను సమర్పించండి. ఒకవేళ ఇతర బైలాస్ కు సవరణ అవసరమైతే ఇందులో ఇంకా బైలాస్ ను జోడించండి. ఇంకా అవసరమైన అన్ని వివరాలను నింపండి. తదుపరి దశకు వెళ్లడానికి నెక్స్ట్ మరియు ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సవరణ ప్రక్రియ కోసం అవసరమైన అన్ని జాబితా చేయబడిన సంతకం చేసిన పత్రాలను అప్లోడ్ చేయండి మరియు సవరణ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి. అదే విధంగా మీరు సెంట్రల్ రిజిస్ట్రార్ పోర్టల్లో ఇతర సౌకర్యాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. వాటిలో సొసైటీల వార్షిక రిటర్న్లు దాఖలు చేయడం, ఆడిట్ వివరాలను సమర్పించడం, వివాదాల కోసం మధ్యవర్తిత్వం, ఫిర్యాదు కోసం అపీల్, సొసైటీల విచారణ మరియు తనిఖీ, సమర్థవంతం కాని సొసైటీల మూసివేత, ఎన్నికల సంబంధ విచారణలు. పోర్టల్కి సంబంధించిన సమాచారాన్ని పొందడానికి యూజర్ మాన్యువల్లో సమాచారాన్ని పొందవచ్చు. అలాగే ఏ దశలోనైనా తలెత్తే సందేహాలను క్లియర్ చేయడానికి మీరు తరచుగా అడిగే ప్రశ్నల ట్యాబ్కి వెళ్లి సమాచారాన్ని పొందవచ్చు. సెంట్రల్ రిజిస్ట్రార్ పోర్టల్ అన్ని సొసైటీలు మరియు వాటాదారులకు సహాయం చేయడానికి అందుబాటులో ఉండే మరియు క్రమబద్ధీకరించబడిన వేదికగా ఉంటుంది.